ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రీభిలాషులకి, అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో చాలామందికి ఏ ప్రయత్నం చేసినా విజయం రాదు. అలాగే కోర్టు కేసులు, గొడవలు, పనిలో పెండింగ్లు, డబ్బులు రావడంలో పెండింగ్లు, అలాగే ఎవరన్నా మన మీద దాడి చేస్తారేమో, వారితో ఇబ్బంది ఉందేమో, వారు మన ఇబ్బంది పెడతారేమో అనుకునే భయాలు, అలాగే డబ్బుకు సంబంధించిన విషయాల్లోనూ విజయం సాధించడానికి ఒక అత్యంత శక్తివంతమైన, ప్రభావవంతమైన ఒక మంత్రం ఉంది. ఇది శాబరీ మంత్రం. ఈ శాబరీ విద్యలో నవనాథులు 9 మంది గురువులు చెప్పిన ఈ శాబరీ విద్యలో ఈ మంత్రం చాలా విశేషమైనది. ఈ మంత్ర జపం చేయడం వల్ల ఈ మంత్రం విజయాన్ని ఇస్తుంది. ఎలాంటి విజయాన్ని చెప్తాను. మీరు ఏ ప్రయత్నంలో ఉన్నా ఆ ప్రయత్నంలో విజయం సాధిస్తారు. అలాగే కోర్టు కేసులు, గొడవలు, పెండింగ్లో ఉన్న పనులు, కాంట్రాక్ట్ పనులు, శత్రువులతో గొడవలు, అలాగే డబ్బుకు సంబంధించిన విషయాలలో ఎప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటే, ఒకవేళ మీరు డబ్బులు ఇచ్చారు, డబ్బులు రావడం లేదు, ఒకవేళ బ్యాంకు నుంచి లోన్ రావాలి, ఎవరి దగ్గర నుంచి అప్పు రావాలి, మీకు ఇవ్వవలసిన డబ్బులు వాడు ఇవ్వాలి, ఇలాంటి వాటికి కూడా ఇది అత్యంత శక్తివంతంగా పనిచేస్తుంది. ఎలా చేయాలి, ఏ విధంగా చెప్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని ఈ వీడియోని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఇది ముందు మంత్రాన్ని సిద్ధి చేసుకోవాలి. అంటే ఈ మంత్రాన్ని వరుసగా ఒక 41 రోజుల పాటు ప్రతిరోజు 324 సార్లు ఈ మంత్రాన్ని జపించాలి. అది కూడా ఎప్పుడు జపించాలి? అర్ధరాత్రి అంటే 12 గంటలప్పుడు రాత్రిపూట ఇది జపం చేస్తే చాలా త్వరగా ఫలితం లభిస్తుంది. 41 రోజుల పాటు ప్రతిరోజు 324 సార్లు జపించాలి. ఇది ఎవరైనా చేయొచ్చు, ఆడవారు మగవారు చేయవచ్చు, భోజనం చేసిన తర్వాత కూడా చేయొచ్చు. ఎటువంటి నియమము లేదు దీనికి. నెలసరి ఉన్నప్పుడు మాత్రం చేయకండి, ఆపండి. అయితే ఇక్కడ మంత్ర జపం చేస్తున్నప్పుడు మనం అమకం అంటాం. అంటే మనం మంత్రంలో అమకం అనే దగ్గర మనకి ఏ కోరిక ఉందో ఆ కోరిక, ఆకాంక్ష పెట్టాలి. ఇది తేలికగా ఫలితాన్ని ఇస్తుంది. ఇది శాబరీ విద్య కాబట్టి, ఇది శాబరీ మంత్రం కాబట్టి చాలా తేలికగా ఇస్తుంది. మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే నమ్మకం, విశ్వాసం చాలా ముఖ్యం. నమ్మకం, విశ్వాసం చాలా ముఖ్యం. అర్ధరాత్రి పూట భోజనం చేసిన తర్వాత కూడా ఈ మంత్రాన్ని జపం చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. కానీ అర్ధరాత్రి పూట చేయాలి, అది గుర్తుంచుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని ఈ వీడియోని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఎవరికైనా జాతక సమస్యలు ఉన్నా, నా ద్వారా తెలుసుకోవాలనుకున్నా మీ జాతకాన్ని, అలాగే మీకు ఇతర సమస్యలు ఉండి వాటికి పరిష్కారం తెలుసుకోవాలనుకున్నా వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాను. ఆ నెంబర్ కాంటాక్ట్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అలాగే మన ఫేస్బుక్, వాట్సాప్ గ్రూప్ లింక్స్ కూడా ఇచ్చాను, దాంట్లో కూడా జాయిన్ అవ్వచ్చు. 9440593655 ఈ నెంబర్ కాంటాక్ట్ చేసి కూడా మనం అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. మంత్రం వచ్చి ఓం నమో మహాశాబరీ శక్తి మమ అరిష్టం నివారాయ మమ. ఇక్కడ మమ తర్వాత మీ కోరిక ఏదన్నా, మీకు ధనం అంటే ధనం, కార్యం సిద్ధి కురు స్వాహ. మరొకసారి చెప్తాను. మీరు ఇందులో కోర్టు కేసు ఉంటే కోర్టు కేసును అనుకోవచ్చు, డబ్బు రావాలనుకోవచ్చు, అలాగే పెళ్లి విషయంలో పెళ్లి కావాలని కోరుకోవచ్చు, అలాగే గొడవలు ఉంటే గొడవలు తగ్గిపోవాలని కోరుకోవచ్చు, అలాగే శత్రువులు ఉంటే శత్రువులు మీకు అనుకూలంగా మారాలని కోరుకోవచ్చు. శత్రు అనుకూలత అనుకోవాలి, అమకం దగ్గర అది అనుకోవాలి. మరొకసారి చెప్తాను. ఓం నమో మహాశాబరీ శక్తి మమ అరిష్టం నివారాయ మమ ధన అభివృద్ధి కార్యసిద్ధి కురు స్వాహ. కార్యసిద్ధిం కురు స్వాహ. ఇది చాలా తేలికండి. దీనికి ఏవి అంటే, ఒకవేళ గురువు గారు మేము పలుకుతున్నప్పుడు ఏదైనా తప్పు పలికితే, అలాంటి శాబరీ మంత్రాల్లోని గొప్పతనం ఏంటంటే దీనికి సంబంధించిన ఒత్తులు, పులులు, బాంటవులు చిన్న తేడాలున్నా ఎటువంటి ఇబ్బంది ఉండదు. వేద మంత్రాలకి ఆ ఇబ్బంది ఉంటుంది, వైదిక మంత్రాలకి ఆ ఇబ్బంది ఉంటుంది. కానీ ఈ మంత్రాలకి, శాబరీ మంత్రాలు మనం మాట్లాడుకున్నట్టే ఉంటాయి. కాబట్టి ఎవరైనా సరే ఈ మంత్రం చెప్తున్నప్పుడు ఖచ్చితంగా మీ కోరికని, ఇప్పుడు ఉదాహరణకి కోర్టు కేసే ఉందనుకోండి, ఓం నమో శాబరీ శక్తి
అంటే మళ్ళీ చెప్తున్నాను, ఓం నమో మహాశాబరీ శక్తి మమ అరిష్టం నివారాయ మమ కోర్టు కేసు కార్యసిద్ధిం కురు స్వాహ అనుకోవాలి. ఇలా 324 సార్లు 41 రోజులు వరుసగా చేస్తే మీకు చాలా త్వరగా ఫలితాలు అనేవి వస్తాయి. ఇదేంటంటే విజయానికి అత్యంత శక్తివంతమైన మంత్రం. మీరు ఏదైనా సరే, ఏ విషయానికైనా సరే మీరు ఇలా చేసుకోవచ్చు. నేను వీడియో చెప్పింది అర్థమైంది అనుకుంటున్నాను. మీకు అర్థం కాలేదనుకోండి, ప్రయత్నం చేయకండి, అర్థమైందని చేయండి. చాలా వీడియోలు చెప్పాను, మన ఛానల్ చాలా ఉన్నాయి. మన ఛానల్లో ఉన్న ప్లేలిస్ట్లోకి వెళ్ళండి, నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి. మీరు చిన్న వీడియోలు ఉంటాయి, పెద్ద వీడియోలు ఉంటాయి. ఏది చేసినా పూర్తిగా చూసి దాన్ని మీరు చేయగలిగితేనే ప్రయత్నం చేయండి, చేయలేకపోతే ప్రయత్నం చేయవద్దు. ఒకవేళ నేను ఎన్ని చేసినా నాకు ఫలితం రావట్లేదు గురువు గారు అంటే ప్రయత్నం చేయడం మానేయండి. మీరు రోజు నిత్యం కూడా ఏంటంటే దైవనామాన్ని, ఇష్టదైవనామాన్ని స్మరణ చేయండి. ఏమీ చేయకుండా రాదు, దైవాన్ని పట్టుకోవాలి, ప్రకృతి సేవలో అన్నా ఉండాలి. అప్పుడు పూర్వకర్మ ప్రభావాలు మీకు ఇంట్రెస్ట్ ఉంటే, శాపాలు పాపాల వల్ల వచ్చే ప్రమాదాల గురించి తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి. ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఖచ్చితంగా నేను ఆ వీడియోలు కూడా ఎటువంటి పాపాల వల్ల ఎటువంటి సమస్యలు వస్తాయో కూడా చెప్తాను. ఓకే మిత్రులారా, ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.